కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి అని సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి బి జగన్ డిమాండ్ చేశారు. కార్మిక హక్కులకు భంగం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం నూతనంగా చేసిన లేబర్ కోడ్స్ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి అని కోరుతూ విశాఖపట్నం జిల్లా పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం, పని భద్రత కల్పించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాయడానికి లేబర్ కోడ్స్ చట్టాలు చేయడం బాధాకరమన్నారు. ఆందోళన చేస్తున్నాయి కాబట్టి లేబర్ కోడ్ మేము అడుగుతా ఉన్నాం. నిజంగానే ఆ లేబర్ కోడ్లు మాకే కాదు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అమలు చేయండి. వాళ్ళకి 178 రూపాయలు రోజు కూలి తీసుకోమనండి, మేము కూడా తీసుకుంటాం. ఒక పక్కనే ధరలు పెరిగిపోతా ఉన్నాయి ఆకాశానికి, రెండో పక్కనే ఈరోజు లేబర్ కోడ్లో 178 రూపాయలు రోజుకి తీసుకోండి అని చెప్పేసి ఎంతవరకు సమంజసం? ఇప్పటికే కనీసం వ్యవసాయ కార్మికుడికి కూడా 300 నుంచి 600 వేజ్ ఉంది, కానీ దాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు పారిశ్రామిక కార్మికుడికి ఆ రకంగా ఇస్తామనడం సమంజసం కాదు. ఇప్పటికే ఆల్రెడీ కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది ఒక పక్కన, రెండో పక్కన జీతాలు తగ్గించడానికి ఈరోజు లేబర్ కోడ్లు తీసుకొస్తా ఉన్నారు. ఇప్పటి వరకు చట్టం ఉంటే కోర్టుకు వెళ్ళి హక్కులు రక్షించుకోవడానికి అవకాశం ఉండేది. 7 ఉంటే సంఘం పెట్టుకునే అవకాశం. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి అఖిలపక్ష కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిపి నిరసన కార్యక్రమాలు పిలిపించాయి. మేము అడుగుతుంది, స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి వచ్చిన చట్టాలు, 1923లో వచ్చిన లేబర్ ట్రేడ్ యూనియన్ చట్టం కానీ, లేదా కనీస వేతనాల చట్టం కానీ, అంటే స్వతంత్రం రాకముందు వచ్చే చట్టాలు అన్నిటిలో కూడా ఈరోజు మొత్తం 29 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మారుస్తూ ఉన్నారు. అంటే కార్మికులు సంఘం పెట్టుకోవసరం లేదు, యజమానితో బేరసారాలు ఆడవసరం లేదు, ఏదైనా సమస్య వస్తే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లవసరం లేదు, మీరు ఐక్యంగా ఉండడానికి వీల్లేదు, ఇటువంటి అన్ని నిబంధనలు పెడతా ఉన్నారు. అలాగే లేబర్ డిపార్ట్మెంట్లకి కోరలు తీసేసి మీరు ఓన్లీ పర్యవేక్షణ చేయడం తప్ప, ఓన్లీ మధ్యవర్తిగా వ్యవహరించడం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి చెప్తా ఉన్నారు.